హాయ్ వివర్స్, మనం వచ్చేసి పెన్నేటి పాటలో రెండవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. గేయము ధారాళంగా చదవండి. ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు, ఇదే నీరు, ఇదే హోరు, ఇదే ఇసుక వాలు, అదే పెన్న నిదానించునడు విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు అంటూ ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి గేమ్లోని ప్రాసపదాలను రాయండి. గేమ్లో ప్రాసపదాలు వచ్చేసి నీరు, హోరు, జాలు, వాలు, నడు, తమ్ముడు అంటూ వీటిని వచ్చేసి ఇవి వచ్చేసి మనకు ఈ యొక్క గేమ్లో ప్రాసపదాలు. తర్వాత వచ్చేసి ఖాళీలను పూరించండి. ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి వాలు, ఇదే ఇసుక వాలు, నిదానించినడు ఎడారి తమ్ముడు అంటూ ఇక్కడ మనకు ఆ యొక్క పద్యంలోని ఖాళీలను పూరించామన్నమాట. తర్వాత వచ్చేసి నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు అనేటువంటిది రాయండి. నిదానించు, జాగ్రత్తగా చూసి, హోరు అంటే ఘోరము, విదారించు అంటే పగులగొట్టు, తర్వాత వచ్చేసి వాలు అంటే వంగడము. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నదీ జలాలు తాగడానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయి? నదీ జలాలు తాగడానికే కాకుండా వ్యవసాయము, విద్యుత్తు, ఉత్పత్తి రంగము అంటే ఫ్యాక్టరీ సంబంధించినవి అనమాట. తర్వాత రవాణా, పక్షులు, జంతువులు, మానవులు, చేపల పెంపకము, వినోదము అన్నింటికీ నీరు అనేటువంటిది ఉపయోగపడుతుంది. నీరు లేకపోతే మానవుడు జీవనం అనేటువంటిది లేదనమాట. మానవుని యొక్క జీవనం అనేటువంటిది లేదు. నీవు బడిలో ఎన్నిసార్లు నీళ్లు త్రాగుతావు అన్నప్పుడు, నేను బడిలో ఉన్నప్పుడు 8 సార్లు నీళ్లు త్రాగుతాను అని ఇక్కడ మనము చెప్తున్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ గీతల్లో అందంగా రాయండి. పాలకొండల దగ్గర పెన్నా నది ప్రవాహము సన్నగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి చక్కగా ఇంకా అందంగా మీరు వచ్చేసి ఈ యొక్క 2 లైన్ల నోట్బుక్లోను, తర్వాత వచ్చేసి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లోను మీరు 2 లైన్లు అంటే 3 సార్లు రాయండి.